వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఈ తల్లి కూడా ఈ పిల్లల ఎడల సరైన రక్షణతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళు తగిన రక్షణ ఏర్పాటు చేసేదానికి చూస్తాం. ఎప్పటి నుంచి ఉంటుందమ్మా ఇక్కడ? ఇక్కడ 7-8 నెలల నుంచి ఉంటుందండి. ఆ అమ్మాయి నరకం అండి, ఆ పిల్లలకి నరకం చూపిస్తుంది. ఎలా కొడతారు అసలు? ఆ ఇంట్లో నుంచి బయటకు రానివారు, అదిగో కట్టిన వేసేస్తారు, తలుపులు వేసుకుంటారు. అది ఏం జరుగుతుంది, ఆ పిల్లలు ఏడ్చుకుంటుండే కూడా వదలరు. ఆ అబ్బాయి కొట్టేస్తుంటే ఇది గమ్మున ఉంటుంది. రాత్రి గట్టిగానే కొట్టారమ్మా? నేను లేనండి. రాత్రి లేరా? అసలు ఎప్పటి నుంచి కొడుతున్నారు? రోజు కొడతానా? రోజు ఏదో టైంలో కొడతారు. కొడతారండి పిల్లల్ని కొడతారు. ఏంటంటే వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళు మాకైతే తెలియదు. కొత్తగా వచ్చినారు కదా అని మేము పట్టించుకోము. నేను మొన్న నీళ్లు పట్టుకుంటే నన్ను లెక్క లేకుండా మాట్లాడింది. ఏంటో వాగుతున్నా, ఏంటి బకెట్ పెట్టి ఉంటే ఎగిరి కాలుతో దండిందండి. ఏంటి ఆడదానికి అంత అహంకారం పనికిరాదన్నానని ఆ అమ్మాయి ఎలా పడితే అలా మాట్లాడేసింది. పెద్ద అమ్మాయి కూడా కొడద్దా పిల్లల్ని? అమ్మాయి కూడా కొడుతుంది. ఇద్దరు అబ్బాయి అమ్మాయి. ఆ అమ్మాయి పొద్దున్న బడికి బేగా రెడీ అవ్వకపోతే కొడుతుంది. ఆ అబ్బాయి రాత్రి మాటలు బాగా తాగేసి కొడతారు పిల్లల్ని. ఏడకూడదు మళ్ళీ గట్టిగా ఏడితే కొడతారు. వాళ్ళు ఎవరికి వెనపడిపోకుండా కొట్టేస్తారు. గోడకేసి కొట్టండి, కన్ను పోయింది ఒకసారి ఆ పిల్లకి. ఇప్పుడు కూడా చూడండి, రక్తం ఊరు కట్టి ఉంది. ఆ పిల్ల ఈ బట్టలు బయటికి తీసి చూడండి, ఈ పంత వాసన కాల్ చేసి ఉన్నాయి. అవన్నీ మేము చూస్తామని మాకు కనపడినెవరు. నేను పిల్లలు నాకు 2 కొడుకు కూతురు వేసి చచ్చిపోయారండి. ఒక్కదాన్ని ఇక్కడ అద్దెకుంటున్నాను. నాకు ఎవరు లేరండి అడిగేవాళ్ళు. నాకు ఎవరైనా గొడవకు వస్తే నేను గొడవలేదు, ఆడే ఓపు లేదు నాకు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇద్దరు చిన్నారులను సవతి తండ్రి అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నప్పుడు కూడా బంధువులు అదేవిధంగా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? సవతి తండ్రి ఏ విధంగా దాడి చేశారు, అంటే ఇన్ని రోజులు ఎందుకని తల్లి కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు అనే విషయం కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం పిల్లలు